ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛ భారత్ కార్మికులతో పని చేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ వారికి వేతనాలు ఇవ్వడంలో ఉండదా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానువేల్ సూటిగా ప్రశ్నించారు. కడప జిల్లా బద్వేల్ మండలం 10 పంచాయతీలలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులు ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానువేల్ మాట్లాడుతూ గ్రామాలలో అతి తక్కువ జీతంతో క్లీన్ అండ్ గ్రీన్ గా చేసే స్వచ్ఛ భారత్ కార్మికులకు 20 నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 2022వ సంవత్సరం స్వచ్ఛ భారత్ కార్మికులకు 10,000 వేతనం ఇవ్వాలని 680 జీవో విడుదల చేసినప్పటికీ అది ఇప్పటికీ కూడా అమలు కాకపోవడం దౌర్భాగ్యమన్నారు. కనీసం ఈ 6,000 వేతనమైనా ఇస్తున్నారా అంటే 20 నెలలుగా ఇవ్వడం లేదు. వారి పోషణ ఎలా జరగాలన్నారు. అధికారులను అడిగితే పైనుంచి డబ్బులు రావడం లేదు, మేము ఏం చేయాలి అని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. సర్పంచుల నిధుల నుండి రావాల్సింది వారు మాకే రావడం లేదు, మేము ఎలా వేయాలి అంటున్నారు. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అనే అంగన్వాడీలు కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం చెత్త పూడ్చే వారికి కూడా 20 నెలలు వేతనాలు చెల్లించలేదంటే ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఆనందరావు, కళ్యాణ్, శేఖర్, విల్లయ్య, గోపయ్య, ఓబయ్య, ప్రవీణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. వీళ్లకు 20 నెలల జీతాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ కార్మికులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నీ కూడా ప్రకటన చేయాలనేటువంటి దాంట్లో మన సంఘము స్వచ్ఛ భారత కార్మికుల సంఘము ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఇలా జీతాలు చెల్లించాలని కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.